యప్. సో, మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ జనరల్‌గా మనకేంటంటే ఈ లీడ్ జనరేషను లేదంటే మనం ఆహ్, ఒక కంపెనీని మనం ఈ ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా లేదా మెటా యాడ్స్ ద్వారా మనం ప్రమోట్ చేయాలంటే, సో, ఫస్ట్ మనకంటూ ఒక ఫేస్‌బుక్ పేజ్ అనేది ఉండాలండి. సో, ఎయిదర్ మన ప్రొఫైల్ నుంచైనా క్రియేట్ చేయొచ్చు. లేదా మీ యొక్క క్లయింట్ లాగిన్స్ అయినా తీసుకొని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. అందులో మనకేమి ఇబ్బందేం లేదు. సో, బట్ వన్స్ మనం పేజ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మనకి స్విచ్ నౌ అని ఉంటుంది. మీరు స్విచ్ చేసుకోండి. సో, స్విచ్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ పేజ్ అండి. అంటే కంప్లీట్‌గా మీరు ఈ పేజ్ అనేది మేనేజ్ చేయగలరు. సో, ఇక్కడ మనం చూస్తే వి కెన్ డూ ద ఎడిట్. అంటే ఇప్పుడు మీరు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అండ్ యూ ఆర్ ఏబుల్ టు ఎడిట్ ద ప్రొఫైల్ పిక్చర్, కవర్ పిక్. ఎక్స్‌క్యూజ్ మీ సార్. యాహ్! స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదా? సార్ ఓకే. మ్యూట్‌లో ఉన్నారు మీరు. ఓకే అమ్మా. ఓకే. రైట్. సారీ. యాహ్! ఇప్పుడు ఆడిబుల్ ఉందా సంధ్య? యెస్ సార్. ఓకే అమ్మా. సో, మెయిన్‌గా మీకేంటంటే ఇక్కడ సో, యూ కెన్ ఎడిట్ ఇట్. అంటే మీ ప్రొఫైల్ పిక్చర్ గాని, మీ కవర్ పిక్ గాని, అలాగే అవతార్ అని చెప్పి ఇలా ఆప్షన్స్ ఒస్తాయి. సో, అదంతా మ్యాండేటరీ ఏం కాదు. అండ్ అలాగే మీరు బయో గాని, లేదా మీ కస్టమైజ్ యూర్ ఇన్ఫో అంటే మీ యొక్క పేజ్ మీరేదైతే పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీ యొక్క కేటగరీ ఉంది కదా! ఆ పేజ్ కేటగరీ కావాలన్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ యాడ్ యువర్ అడ్రెస్. అంటే మీ అడ్రెస్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ మొబైల్ నంబర్ కానీ, మీ వెబ్‌సైట్ యూఆర్ఎల్ కానీ, సో, ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఎవ్రీథింగ్ యూ కెన్ ఎడిట్ ఇట్ బై క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ బటన్. సో, అలాగే మనకేందంటే ఇక్కడ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని ఉంటుంది. సో, ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ బేసిక్‌గా ఏందంటే సో, దీని గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్‌గా విల్ డిస్కస్ ఇన్ ద మెటా బిజినెస్ సూట్. అంటే మనం మెటా బిజినెస్ సూట్‌లో మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. సో, జనరల్లీ సో, మన యొక్క పేజ్ అనేది ఎంత రీచ్ వచ్చింది? ఎంతవరకు మనం కంటెంట్స్ పోస్ట్ చేస్తున్నాం రెగ్యులర్‌గా? మన కంటెంట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందామండి. సో, వేర్ వి ఆర్ నౌ. సో, వాట్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్. సో, ఐ టేక్ దిస్ వన్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే మీరొక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ఇట్ అంటే మీరు ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రొఫైల్ పిక్ కావాలన్నా కూడా ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఈ అడ్వర్టైజ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో, అబౌట్ ఇన్ఫర్మేషన్. సో, మీ పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, మీ పేజ్ ఎవరైనా మెన్షన్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి వాళ్ళ కంటెంట్‌లో. ఇక్కడ సో, పీపుల్ క్యాన్ గివ్ రివ్యూస్ అబౌట్ యువర్ బిజినెస్. మీ రివ్యూస్ ఇక్కడ చూడొచ్చు. అలాగే మీరు మీ యొక్క పేజ్‌ని ఎంతమంది ఫాలో అవుతున్నారో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద ఫోటోస్. అంటే ఇక్కడ మీకు ఫోటోస్ ఉన్నాయి కదా! సో, ఫోటోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. వాట్ ఆర్ ద ఫోటోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇట్. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోర్ ఇన్ ది వీడియోస్ అని, లైవ్ అని, గ్రూప్స్ అని, ఈవెంట్స్ అని, మ్యూజిక్ అని, చెక్-ఇన్స్ అని, స్పోర్ట్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మనకిక్కడ. బట్ జనరల్‌గా వి గివ్ ఇంపార్టెన్స్ టు ద పోస్ట్. అంటే మనం ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏందంటే పోస్ట్‌కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే బేసిక్‌గా మనం పోస్ట్‌లు ఎందుకు పెడతామంటే ద పీపుల్ హూఎవర్ ఫాలోస్ యువర్ కంటెంట్ అంటే ఎవరైతే మీ పేజ్‌ని ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి మీరు మెయిన్‌గా రీచ్ అయ్యేలాగా ఈ సోషల్ మీడియా కాంటెంట్ అనేది రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో జనరల్‌గా మీరు ఒక ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తే మీరేం చేస్తారు కంటెంట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు కదా! సో ఇది కూడా ఒక యాక్టివిటీ అండి. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్‌లో సో మీరు మెయిన్‌గా చేయాల్సింది ఏందంటే ఒక ఫేస్‌బుక్ పేజ్ అనేది క్లయింట్ క్రియేట్ చేసి యాడ్స్ అనేవి రన్ చేయడం. లేదా వాళ్ళ కాంటెంట్‌ని మేనేజ్ చేయడం. లేదా ఆహ్, క్లయింట్స్‌కి బేసిక్‌గా ఫాలోవర్స్ పెంచడానికి కంటెంట్ పెట్టడం. ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చేస్తారు మీరు. ఇదొకటి అర్థం చేసుకోండి. వన్స్ మీరు పేజ్ క్రియేట్ చేసిన తర్వాత సో మీకేంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని, ఇన్‌సైట్స్ అని, యాడ్ సెంటర్ అని, క్రియేట్ యాడ్స్ అని, బూస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని, సెట్టింగ్స్ అని. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయండి. సో, అబౌట్ ప్రైవసీ సెంటర్ గాని, బ్లాకింగ్ గాని ఇఫ్ యూ వాంట్ టు సో, రివ్యూ పీపుల్ హావ్ పర్సనల్లీ బ్లాక్డ్ ఆర్ యాడ్ సమ్‌వన్ టు యువర్ బ్లాక్ లిస్ట్. ఎవరినైనా బ్లాక్ చేయాలన్నా కూడా మీరు బ్లాక్ చేయొచ్చు. అలాగే సో, అండ్ మేనేజ్ యువర్ యాక్టివిటీ ఆన్ ఫేస్‌బుక్. అంటే మీ ఫేస్‌బుక్‌లో ఏమైనా యాక్టివిటీ లాగ్ ఏదైనా మేనేజ్ చేయాలన్నా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డార్క్ మోడ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ సో, యూ కెన్ యూజ్ ఫేస్‌బుక్ ఆన్ డార్క్ మోడ్. ఇక్కడ మీరు డార్క్ మోడ్‌లో యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ సంథింగ్ లైక్ ది ప్రిఫరెన్సెస్ వాట్ యూ హావ్. సో, ఇక్కడ మీడియా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీ మీడియా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, క్యాప్షన్స్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటో ప్లే వీడియోస్ ఆల్వేస్ షోస్ క్యాప్షన్స్. సో, మీకు క్యాప్షన్స్ వద్దనుకుంటే మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అప్‌లోడింగ్ ద వీడియోస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ద క్యాప్షన్స్ యూ కెన్ గో ఫర్ ఆఫ్ చేసుకోవచ్చు మీకిక్కడ. సో, జనరల్‌గా మనకిక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి అంటే. అండ్ డార్క్ మోడ్ ఆప్షన్స్ ఇక్కడ మన పేజ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కావాలి అంటే. అబౌట్ యువర్ పేజ్ ఇన్ఫర్మేషన్ లైక్ సో, వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ అంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో అవైలబుల్ ఉంటుంది. సో, చూసారా దిస్ ఈస్ ద పేజ్ ఇన్ఫర్మేషన్.
సో ఇక్కడ లీడ్ సెంటర్ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. వెన్ ఐ డిస్కస్డ్ అబౌట్ యాడ్స్ మేనేజర్, నేను యాడ్స్ మేనేజర్ గురించి అంటే ఫేస్‌బుక్ మెటా యాడ్స్‌లో మన యాడ్స్ ఎలా రన్ చేయాలో దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం ఇది మాట్లాడుకుందాం. అండ్ బేసిక్‌గా మనకేంటంటే సో వెన్ యూ క్రియేట్ ద ఫేస్‌బుక్ పేజ్ అంటే మన ఫేస్‌బుక్ పేజ్ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో వీ కెన్ మేనేజ్ యువర్ కంటెంట్ బై యూజింగ్ ఇన్‌స్టాగ్రామ్ అండి. అంటే సో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ మనం ఒకటేసారి ఒకటే చోట మేనేజ్ చేయడానికి మనం ఏం చేయొచ్చంటే వీ కెన్ యూజ్ దిస్ మెటా బిజినెస్ సూట్. బేసిక్‌గా మెటా బిజినెస్ సూట్ అయితే మనం వాడొచ్చు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం సింపుల్‌గా. సో జనరల్‌గా మీరు వన్స్ ఈ సోషల్ మీడియా యాడ్స్ రన్ చేసి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ సో జనరల్‌గా అందరూ చేసేది ఏంటి అంటే సో వన్స్ ఈ ఫేస్‌బుక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఓల్డ్ ఆర్ న్యూ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. అది ఓల్డ్ ఆర్ న్యూవా లేదంటే ఏంటనేది డజంట్ మ్యాటర్. అంటే బేసిక్‌గా మీ ప్రొఫైల్ అనేది ఎంత జెన్యూన్‌గా ఉందనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ మీ ఫేస్‌బుక్ పేజ్ అనేది సో వన్స్ మీరు ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ ఫేస్‌బుక్ పేజ్. మీరు ఫేస్‌బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసాక మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లోగో యాడ్ చేయాలి. లోగో యాడ్ చేసిన తర్వాత మీరు కవర్ పిక్ ఇవ్వాలి. సో ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడే యూ నీడ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. అంటే బేసిక్‌గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫిల్ చేయాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ అంటే సారీ యువర్ అడ్రెస్, యువర్ ఫోన్ నంబర్, యువర్ వాట్సాప్ నంబర్ ఆర్ ద కేటగిరీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పేజ్. ఆ కేటగిరీ కానీ, ఈ స్టోర్ అవర్స్ కానీ, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే సో కంప్లీట్‌గా మీ దగ్గర ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ యాడ్ చేయాల్సి ఉంటది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో నా కంపెనీ వచ్చి యాక్ట్ బ్రాడ్‌బ్యాండ్ అనుకుందాం. నేను యాక్ట్ బ్రాడ్‌బ్యాండ్ అనే కంపెనీకి నేను సో డైరెక్ట్‌గా ఐ కెనాట్ క్రియేట్ పేజెస్. అంటే నేను ఇక్కడ డైరెక్ట్‌గా నేను ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయాలి సార్. ఐ యామ్ ఏ మార్కెటింగ్ పర్సన్ టు దట్ కంపెనీ అంటే యూ కెనాట్ క్రియేట్ ఏ డైరెక్ట్ పేజ్. అంటే మీ యాక్ట్ బ్రాడ్‌బ్యాండ్‌కి డైరెక్ట్‌గా కొంతమంది ఏం చేస్తారు పేజ్ క్రియేట్ చేసేస్తారు. అలా క్రియేట్ చేయొద్దు. సో మీరేం చేస్తారంటే ఏదైతే మీరు ఎంటర్‌ప్రైజ్ ఉంటుందో అంటే మీ ఫ్రాంచైజీ నేమ్ ఏదైతే ఉంటుందో సో మీ యొక్క ఫ్రాంచైజీ నేమ్ ఉంటుంది కదా! కొన్ని వాటికి ఫ్రాంచైజీ నేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రాంచైజీ నేమ్స్ యూజ్ చేసుకొని మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు క్రియేట్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ బాలాజీ ఎంటర్‌ప్రైజెస్ అనో, లేదంటే శ్రీ కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్ అనో వాటెవర్ ఇట్ ఈస్. సో ఆ నేమ్స్ మీరు పేజెస్ అనేవి క్రియేట్ చేసి బేసిక్‌గా మీ యొక్క ప్రొడక్ట్ అనేది ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యాక్ట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బ్రాండ్ కాబట్టి ట్రేడ్ మార్క్ ఇష్యూస్ అయితే మీకు డెఫినెట్‌లీ వస్తాయి. సో ఐ సజెస్ట్ డోంట్ గో విత్ దట్. అంటే మీరు ఫేస్‌బుక్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ బ్రాండ్ రిలేటెడ్ యూ నీడ్ టు టేక్ సర్టెన్ పర్మిషన్స్. సో మీరేంటంటే ఈ యొక్క పర్మిషన్స్ అనేది డెఫినిట్‌గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు పర్మిషన్స్ లేవు, మీరు ఇల్లీగల్‌గా క్రియేట్ చేశారంటే డెఫినెట్‌లీ దే విల్ పుట్ ఎ కేస్ అగైన్స్ట్ యూ. సో ప్లీజ్ డోంట్ డూ దిస్ ఆర్ డెఫినెట్‌గా మీ యొక్క ఫేస్‌బుక్ పేజెస్ అనేవి కూడా బ్లాక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫ్రాంచైజీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాంచైజీ నేమ్ పెట్టొచ్చు. లేదు యూ హ్యావ్ సమ్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ కంపెనీ అంటే డైరెక్ట్‌గా మీ కంపెనీ నుంచి అప్రూవల్ సో మీ కంపెనీ నుంచి మీకు అప్రూవల్ వచ్చింది అంటే సో అప్రూవల్ వచ్చిందంటే డెఫినెట్‌లీ మీరేం చేయొచ్చు సో యూ కెన్ క్రియేట్ ఎ పేజ్. అంటే డెఫినెట్‌గా మీరేం చేయొచ్చంటే పేజెస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. సో దానికి వచ్చి మీకు లీగల్‌గా ఒక మెయిల్ అనేది లీగల్‌గా ఒక డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది మీకు డెఫినెట్‌లీ యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ యువర్ కంపెనీ ఆర్ ఎ క్లయింట్. ఆ క్లయింట్ నుంచి గాని, ఆ కంపెనీ నుంచి గాని డెఫినెట్‌గా మీరు ఈ అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో ఇది ఒక బిజినెస్ ఓనర్ లేదా ఒక మార్కెటింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇవాళ మన క్లాసెస్‌లో వింటున్నారు కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఆర్ మార్కెటింగ్ పీపుల్. సో ఫర్ దెమ్ ఐయామ్ టీచింగ్ యూ దిస్. అంటే ఎవరికైతే నేను చెప్తున్నానో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జనరల్‌గా మనం ఫేస్‌బుక్ పేజెస్ ఇలాంటివి క్రియేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్రియేట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడే మీకు చెప్పాను కదా! డోంట్ క్రియేట్ పేజెస్ బై బ్రాండ్ నేమ్. అంటే బ్రాండ్ నేమ్‌తో ఆల్రెడీ ఉన్న పేజెస్ మీద డూప్లికేట్ అయితే చేయొద్దు. ఇలా డూప్లికేట్ చేస్తే మళ్ళా ఫర్దర్ కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. డోంట్ డూ థట్. సో ఆల్వేస్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ ఐయామ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్. ఐయామ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ సార్. ఐ వాంట్ టు జనరేట్ లీడ్స్ అని అడుగుతా ఉంటారు. సో నేను లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంటారండి. సో వీళ్ళు కూడా ఏం చేయాలంటే వీళ్ళు కూడా డైరెక్ట్‌గా బ్రాండ్ నేమ్స్ పెట్టి లీడ్స్ అనేవి జనరేట్ చేసేస్తూ ఉంటారు. అది చేయొద్దు. సో జనరల్‌గా వీళ్ళు కూడా ఏందంటే దే హావ్ టు క్రియేట్ సెపరేట్ అకౌంట్స్. అంటే సెపరేట్‌గా రియల్ ఎస్టేట్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకొని ఈ యాడ్స్ అనేవి రన్ చేయాల్సి ఉంటది. సో దాని గురించి కూడా మనం ఐల్ జస్ట్ గివ్ యూ వెన్ ఐయామ్ రన్నింగ్ ద యాడ్స్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. యాడ్స్ రన్ చేసేటప్పుడు మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం వాటి గురించి. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ బేసిక్‌గా మనకి ఫేస్‌బుక్ ప్రొఫైల్ లేకపోతే ఫేస్‌బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయలేం. సో ఫేస్‌బుక్ పేజ్ ఉంటే దెన్ వీ కెన్ యాడ్ లోగో. ఇప్పుడు మనం జనరల్‌గా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా! సో వీ కెన్ యాడ్ ద లోగో. ఇప్పుడు మనం లోగో యాడ్ చేయొచ్చు. లేదా కంటెంట్ యాడ్ చేయొచ్చు. లేదా కవర్ పిక్ యాడ్ చేయొచ్చు. అలాగే మన ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వచ్చు. ఇక్కడ వాట్సాప్ నంబర్ గానీ, సర్వీస్ ఏరియాస్ కానీ,
సో మీరు ఎక్కడెక్కడ సర్వీస్ ఏరియాస్ ఇస్తున్నాం అంటే మీరు ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తున్నారనే ఏరియాస్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. చూసారా? సెర్చ్ ఫర్ ఎ నైబర్హుడ్, టౌన్, సిటీ ఆర్ రీజియన్. నైబర్హుడ్ అంటే నియర్ బై ప్లేసెస్, టౌన్ కానీ, సిటీ కానీ ఆర్ రీజియన్. సో ఫర్ సపోజ్ ఐఎమ్ ఆఫరింగ్ మై సర్వీసెస్ ఇన్ గుంటూరు ఏరియా. ఇక్కడ చూసారా? మనకి ఇక్కడ లొకేషన్స్ వైజ్ మనకు వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ ఇచ్చాం కాబట్టి I want to offer the services near Ongole. Like I can give my Ongole as well. Then I can click save. Okay. సో జనరల్ ఇక్కడ మనం సర్వీస్ ఏరియాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే యూ కెన్ యాడ్ యువర్ వాట్సాప్ నెంబర్ యాజ్ వెల్. ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ కూడా యాడ్ చేయొచ్చు. సో వాట్సాప్ నెంబర్ బేసిక్గా మనం యాడ్ చేయాలంటే వీ నీడ్ టు యాడ్ యువర్ బిజినెస్ వాట్సాప్ నెంబర్. అంటే సో మనకి బేసిక్గా వాట్సాప్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది కదా, నార్మల్ వాట్సాప్ అండ్ బిజినెస్ వాట్సాప్. సో జనరల్గా మీరు ఇలాంటివి యాడ్ చేసేటప్పుడు యూ మస్ట్ బి క్లియర్ విత్ యువర్ వాట్సాప్ బిజినెస్. సో బేసిక్గా మన వాట్సాప్ బిజినెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అండ్ జనరల్గా మన జాబ్ ఏంటంటే యాజ్ అ సోషల్ మీడియా మార్కెటర్గా యూ నీడ్ టు మేనేజ్ ద పేజెస్. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ పేజెస్ని మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేజెస్ని మేనేజ్ చేస్తారు. ఈ పేజెస్ మేనేజ్ అంటే ఏంటి అని అడగచ్చు మీరు. ఈ పేజెస్ని మేనేజ్ ఎలా చేస్తారంటే, సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు పోస్ట్ ద కాంటెంట్. సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాట్ టు పోస్ట్. ఇప్పుడు మీరు పాయింట్ ఉంది, ఏ కంటెంట్ పోస్ట్ చేయాలని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ పోస్ట్ ద కంటెంట్, వాట్ టు పోస్ట్ అంటే వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ వీ నీడ్ టు పోస్ట్. అండ్ క్లయింట్స్ ఏం అడుగుతారంటే ఒకసారి కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత రీచ్ అడుగుతారు, తర్వాత లీడ్స్ అడుగుతారు. సో లీడ్స్ అయిన తర్వాత లీడ్స్ అవన్నీ అయిన తర్వాత అనాలిటిక్స్ అడుగుతారండి. అనాలిటిక్స్ బేసిక్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఎంత రీచ్ వచ్చింది, ఎంతమంది క్లిక్ చేశారు, బడ్జెట్ ఎంత స్పెండ్ చేశారు, అండ్ ఎంతవరకు వెళ్ళింది మన క్యాంపెయిన్, ఎన్ని పోస్టులు పెట్టారు ఈ మంత్, ఇదంతా కూడా అడుగుతారండి క్లయింట్. సో మనం మాట్లాడుకోవాల్సిన క్లాస్ ఏంటంటే వాళ్ళు హౌ టు పోస్ట్ దిస్ కాంటెంట్ అంటే బేసిక్గా మనం ఈ కాంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాంటెంట్ అనేది అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంటే సో జనరల్గా ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు. ఆ యొక్క బిజినెస్ ఓనర్ ఏంటి అంటే హీ వాంట్ టు క్రియేట్ సోషల్ మీడియా. అతను ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అంటే ఈ వాంట్ టు ప్రమోట్ హిస్ బిజినెస్ టు సోషల్ మీడియా మార్కెటింగ్. సో దానికి ఎవరిని కాంటాక్ట్ అయ్యాడు, ఒక సోషల్ మీడియా మార్కెటర్ని కాంటాక్ట్ అయ్యాడు. ఈ సోషల్ మీడియా మార్కెటర్ చేసే వర్క్ ఏంటంటే ఇక్కడ సో బేసిక్గా ఇతను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, హీ వాంట్ టు రీచ్ పీపుల్. ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నాడు? ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే టార్గెట్ ఆడియన్సెస్. సో టార్గెట్ ఆడియన్సెస్ అంటే బేసిక్గా ఆ ప్రోడక్ట్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. లెటెస్ట్ టేక్ ఇన్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అని అనుకుందాం. సో ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫర్ సపోజ్ ఒక 3 BHK ప్రీమియం ఫ్లాట్స్ అండి. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు అర్థం అవడం కోసం. ఈ 3 BHK ఫ్లాట్స్ ఎక్కడ లొకేట్ అయినాయి? ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఈ ఫ్లాట్స్ అనేవి హైదరాబాద్ అనే లొకేషన్లో లొకేట్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి లీడ్స్ జనరేట్ చేయాలి. సో ఆ లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటే అతను సోషల్ మీడియా మార్కెటింగ్లో మెయిన్గా అతను ఏంటి, ఫస్ట్ లీడ్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ ద క్లయింట్ వాంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్. సో నా ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి, నా ఫ్లాట్స్ ఎమ్యూనిటీస్ ఇవి, నా బెనిఫిట్స్ ఇవి, నేను ఇంత బెనిఫిట్ ఇస్తున్నాను, ఇంత ఎమ్యూనిటీ ఇస్తున్నాను, ఇంత ప్రీమియంగా ఈ ఫ్లాట్స్ అనేవి కడుతున్నానని చెప్పి. సో అతని యొక్క ఫేస్బుక్ పేజ్ అంటే ఇక్కడ సింపుల్ అర్థం చేసుకుని అతనికి ఫేస్బుక్ పేజ్లో హీఈస్ గోయింగ్ టు పోస్ట్ రెగ్యులర్ కంటెంట్. అంటే ఇక్కడ రెగ్యులర్ కంటెంట్ అనేది సో రెగ్యులర్ పోస్టర్స్ అనొచ్చు, లేదా రెగ్యులర్ వీడియోస్ అనొచ్చు. ఇప్పుడు మనకి వీడియోస్ అని నథింగ్ బట్ షార్ట్ రీల్స్ ఉన్నాయి కదా. సో రీల్స్ కానీ లేదా వీడియోస్ కానీ రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల కూడా సో రీచ్ అనేది వస్తుందండి మనకి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇఫ్ క్లయింట్ వాంట్స్ టు రన్ ద యాడ్స్, ఇప్పుడు క్లయింట్ యాడ్స్ రన్ చేసుకోవాలన్నా కూడా కంటెంట్ అనేది కావాలి కదా. సో ఆ కంటెంట్ అనేది కూడా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? సో వీ మే చూస్ ఫ్రమ్ క్యాన్వా. మనం క్యాన్వా కానీ లేదంటే ప్రీమియర్ ప్రో అని, ఫోటోషాప్ అని ఇలాంటి టూల్స్ యూస్ చేసుకొని బేసిక్గా కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇక్కడ. సో జనరల్గా ఒక క్లయింట్ అతని బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఒక టార్గెట్ ఆడియన్సెస్ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా అండి. సో జనరల్గా మనం ఇప్పుడు టాప్ పేజెస్ మనకి ఇప్పుడు చూడండి అమెజాన్ ఉంది. ఇప్పుడు అమెజాన్ పేజ్ ఓపెన్ చేస్తే మనం యూ కెన్ సే amazon.com. సో దే ఆర్ పోస్టింగ్ ద కాంటెంట్స్ రెగ్యులర్లీ. వీళ్ళు చూసారా, దే ఆర్ పోస్టింగ్ ద కాంటెంట్స్ రెగ్యులర్లీ. అంటే సో వీళ్ళు కాంటెంట్స్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ సంథింగ్ టు మొబైల్ పౌచెస్. Locate here, the amazon.com is posting the contents, something related to mobile pouches, right? And just scroll it down and you can see one more video about the shoes. And there is one more video about this beauty makeup related, or maybe that is something related to so dressing table or something. Okay. And next you can see
So there is something grill or something, and you can see some more content related to their company. So why they're posting all this content? ఎందుకు ఈ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ మీ? సో వై దిస్ అమెజాన్, వై దీస్ కంపెనీస్ ఆర్ పోస్టింగ్ దీస్ కాంటెంట్స్? ఎందుకు ఈ కంటెంట్స్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారండి? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్? ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇట్స్ ఓకే అండి, ద వీడియో ఇస్ రికార్డింగ్, నాట్ ఎ ప్రాబ్లం. సో వై అమెజాన్, వై దీస్ కంపెనీస్ ఆర్ రెగ్యులర్లీ పోస్టింగ్ ద కాంటెంట్స్ ఆన్ సోషల్ మీడియా? సోషల్ మీడియాలో ఎందుకు వీళ్ళు రెగ్యులర్గా పోస్టింగ్స్ కానీ వీడియోస్ కానీ పెడుతున్నారు? సో కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ మీ? చరణ్, సో పవన్ కుమార్, why they're posting this content? మార్కెట్లో వాళ్ళ పేరు కొంచెం అడ్వాన్స్‌గా వినపడడానికి వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ అనేది వాళ్ళు ఫ్రీగా జరుగుతా ఉంటది కదా సార్ అది. ఓకే. సో కెన్ ఐ కాల్ ఇట్స్ ఎ రిటెన్షన్? సో బేసిక్‌గా మనం ఏందంటే, ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ అమెజాన్, నువ్వు ఒక అమెజాన్ అనే ప్లాట్‌ఫామ్‌ని నువ్వు ఫాలో అవుతుంటే, సో అమెజాన్ ఒక కంటెంట్ పోస్ట్ చేస్తే నువ్వు చూస్తావా లేదా చరణ్? సార్. యాహ్! నువ్వు ఓపెన్ చేసినప్పుడు చూస్తావు కదా కంటెంట్ అనేది. సో దానివల్ల నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతావా లేదా? అవును సార్. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ బయింగ్ రేట్. అంటే అమెజాన్ ఇలాంటి కంటెంట్ కూడా పుష్ చేస్తుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా సెల్ చేస్తుందని తన యొక్క యూజర్స్‌ని చెప్పడానికి ఇది ఒక గ్రేట్ గ్రేట్ ప్లాట్‌ఫార్మే కాదు సోషల్ మీడియా అనేది. యాహ్! సో బేసిక్‌గా మనకేంటంటే, ఈ అమెజాన్ అనే ప్లాట్‌ఫార్మ్ గానీ, సో ఎవరైనా కానియండి, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి జనరల్‌గా సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఈ యొక్క సోషల్ మీడియా పేజ్ మేనేజ్‌మెంట్ కానీ, లేదా ఇన్‌స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, సో ఇట్ మే బి ఎనీ ప్లాట్‌ఫార్మ్. అది ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా కూడా జనరల్‌గా సో మనం చేసేదేందంటే, ఒక పోస్టర్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం. కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటాం. అలాగే రెగ్యులర్‌గా మనం చేసే యాక్టివిటీస్ అయితే ఇవి. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈస్ నాట్ అబౌట్ రన్నింగ్ ద అడ్వర్టైజ్మెంట్స్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ యాడ్స్ రన్ చేయడమే కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ యువర్ పొటెన్షియల్ కస్టమర్స్. ఎవరైతే మీ పొటెన్షియల్ కస్టమర్స్ ఉన్నారో, సో వాళ్ళని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మన యొక్క ప్రొడక్ట్ అనేది మీరు సెల్ చేయాలి. సో యూ గైస్ ఆర్ లిజనింగ్ మై డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. ఇప్పుడు మీరందరూ కూడా నా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ మీరు వింటున్నారంటే సమ్‌వాట్ ఐవ్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ యూ, సమ్‌వాట్ ఐవ్ రీచ్డ్ యూ. అంటే మేము మిమ్మల్ని రీచ్ అయ్యాం. మీరు మా ప్రోడక్ట్ చూసారు, మా సర్వీస్ చూసారు, మా ట్రైనింగ్ చూసారు కాబట్టి, మీరు మా యాడ్ మీద క్లిక్ చేశారు కాబట్టి, సో మీరు మమ్మల్ని రీచ్ అయ్యారు కాబట్టి, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గివింగ్ యూ ట్రైనింగ్, రైట్? సో ఇది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా కూడా మన పొటెన్షియల్ కస్టమర్స్‌ని మెయిన్‌గా మీరు రీచ్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్‌లో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్. సో వై? బికాస్ ఇఫ్ ఎనీ న్యూలీ స్టార్టప్ బిజినెస్, అంటే ఏ బిజినెస్ అయినా కూడా కొత్తగా స్టార్ట్ చేస్తే, అది నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావా, లేదంటే నువ్వు ఒక బిజినెస్ ఓనర్‌వా, లేదా ఒక ఫ్రీలాన్సర్‌వా, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఇది ఎవరికైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద సేమ్. బట్ సంథింగ్ మ్యాటర్స్. అంటే కొన్ని కంటెంట్స్ మనం షేర్ చేయొచ్చు, చేయకూడదు. కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఒక కంపెనీలో మార్కెటర్‌గా చేస్తుంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీరు ఫ్రీలాన్సర్‌గా చేస్తుంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. జాబ్ చేసేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి మీరు ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆబ్జెక్షన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆబ్జెక్ట్ యూ ఆర్ సెలెక్టింగ్. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్టివ్‌ని బట్టి ఉంటుంది ఇది. సో నేను సింపుల్‌గా చెప్పాలంటే, సో మీ జాబ్ అంతా కూడా ఏంటంటే మాక్సిమం కాంటెంట్ మీద ఉంటదండి. ఓకే. మాక్సిమం మీరు కాంటెంట్ క్రియేషన్‌లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, మీరు యాడ్స్ అవి రన్ చేసేయొచ్చు. యాడ్స్ రన్ చేసి లీడ్స్ అనేవి మీరు జనరేట్ చేసేసుకోవచ్చు. కానీ అది కాదు డిజిటల్ మార్కెటింగ్ అంటే. సో డిజిటల్ మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్‌ఫ్లుయెన్సింగ్ యువర్ పొటెన్షియల్ కస్టమర్. సో యూ నీడ్ టు ఇన్‌ఫ్లుయెన్స్ యువర్ పొటెన్షియల్ కస్టమర్. మన యొక్క పొటెన్షియల్ కస్టమర్‌ని సో మనం రీచ్ అయ్యేలా చేయడం. అంటే జనాలు ఇవాళ ఏమైపోయారంటే, అంటే ఐల్ జస్ట్ గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్. టుడే సో వన్ పర్సన్ కాంటాక్టెడ్ మీ. ఇవాళ ఒక పర్సన్ నాతో కాంటాక్ట్ అయ్యాడంటే, అండ్ ఈ సెల్ ఆర్గానిక్ హనీ. మీ అందరికి తెలుసు ఆర్గానిక్ హనీ అని చెప్పి. ఇతను అడిగిన పాయింట్ ఏంటే, హీ వాంట్ టు రన్ ద యాడ్ ఫర్ 1 వీక్. సార్ నేను 1 వీక్ యాడ్ రన్ చేసేస్తాను. 1 వీక్ యాడ్ రన్ చేసేస్తే నాకు లీడ్స్ వచ్చేస్తాయా? నాకు లీడ్స్ వచ్చేస్తే నా బిజినెస్ గ్రో అయిపోతుందని అన్నాడు. సీ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ ఆర్గానిక్ హనీ. అంటే నువ్వు ఒక్కడివే కాదు కదా ఆర్గానిక్ హనీ అనేది సెల్ చేసేవాడివి. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మార్కెట్. అంటే బేసిక్‌గా నా క్వెషన్ మీ అందరికీ అండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెల్ ద ఆర్గానిక్ హనీ వితిన్ 1 వీక్? ఒక 1 వీక్‌లో ఒక ఆర్గానిక్ అనే ప్రొడక్ట్‌ని మనం అమ్మగలమా? సో దిస్ క్వెషన్ ఈస్ ఫర్ పవన్ కుమార్ అండి. ఈ యొక్క ఆర్గానిక్ హనీ అనేది వితిన్ 1 వీక్‌లో మనం ఈ ప్రొడక్ట్ అనేది యాడ్ రన్ చేస్తే జనాలు కొనేస్తారా ఇమ్మీడియేట్‌గా? కొనరండి. ఎందుకు కొనరు సార్? వాట్ ఈస్ ద రీజన్? ఎక్కువ మంది రీచ్ అవుతారు.
ఫస్ట్ మనం రీచ్ అవ్వాలి కదా! రీచ్ అవ్వకుండా మనం ప్రొడక్ట్ అనేది రీచ్ ఎలా అవ్వాలి. సేల్ చేస్తాం? సేల్ చేయలేం కదా సార్. అంటే మీ బ్రాండ్ అవును. గురించి చెప్పాలా లేదా? నేను ఈ బ్రాండ్ ఇది, నా కంటెంట్ ఇది, నా వీడియోస్ ఇవి, నా ఇన్ఫర్మేషన్ ఇది మనం చెప్పకుండా పీపుల్ బై చేస్తారా? చేయరు కదా! ఓకే. చేయరు. సో, ఎప్పుడైనా కూడా మన బ్రాండ్‌ని మనం మార్కెట్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు హావ్ ద పేషెన్స్. అంటే మనకు పేషెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో, ఇమ్మీడియేట్‌గా మనకి 10,000 లైక్స్ వస్తాయి. లేదా 5,000 లైక్స్ వస్తాయి. 200 లైక్స్ వస్తాయి. 300 లైక్స్ అని కాన్సెప్ట్ వద్దు. సో, మనం ఎలా చేస్తున్నాం? మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాం? మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో, మన టార్గెట్ ఆడియన్స్‌కి కంప్లీట్‌గా అంటే ఎవ్రీ టైమ్ ఎక్కువ సార్లు మనం రీచ్ అవుతుంటే డెఫినిట్‌గా సేల్స్ అనేవి వస్తాయి. సో, ఐ టోల్డ్ ద పర్సన్, సార్ ఇట్స్ నాట్ పాసిబుల్. బేసిక్‌గా మీరు చేయాల్సింది ఏంటి? అంటే సో, ఆల్రెడీ ద పర్సన్ హాస్ ఎ ఫేస్‌బుక్ పేజ్. అంటే నేను మీకు రియల్ టైమ్ చెప్తున్నా ఇక్కడ. సో, ద పర్సన్ హాస్ ఆల్రెడీ ఎ ఫేస్‌బుక్ పేజ్. ద పర్సన్ ఈస్ ఆల్రెడీ హావింగ్ ఎన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. అతనికి ఆల్రెడీ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. సో, నేను చెప్పిన పాలిసీ ఏంటంటే, సార్ ఫస్ట్ వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద కంటెంట్. సో, కంటెంట్ అంటే ఏంటి? సార్ విల్ డిజైన్ ద పోస్టర్స్. సో, ఆల్సో విల్ డిజైన్ ద వీడియోస్. మనం వీడియోస్ పోస్ట్ చేద్దాం. అలాగే వీడియోస్ షూట్ చేద్దాం. సో, అలాగే మనం ఏంటంటే లైక్ కంటెంట్‌ని పుష్ చేద్దాం అని నేను సజెస్ట్ చేశాను ఆయనకి. సో, ఇవాళ మీరు కూడా ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారంటే ఒక క్లయింట్‌ని మీరు ప్రమోట్ చేయాలంటే డెఫినెట్‌లీ సో, యూ నీడ్ టు వర్క్ ఆన్ ద కంటెంట్. డెఫినెట్‌గా మీరు కాంటెంట్ మీద వర్క్ చేయాలి. కాంటెంట్ గురించి తెలుసుకోవాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అంటే లెట్స్ సీ సమ్ కాంపిటీటివ్ పేజెస్. అంటే ఆల్రెడీ ఎవరైతే ఆర్గానిక్ అని సెల్ చేస్తున్నారో ఆ కాంపిటీటివ్ పేజెస్ మనం చూద్దాం. లెట్స్ గో అండ్ సెర్చ్ ఇన్ ఫేస్‌బుక్ ఫర్ ఆర్గానిక్ హనీ. నేను ఇక్కడ ఆర్గానిక్ హనీ అని సెర్చ్ చేశాను. సో, నేను ఆర్గానిక్ హనీ అని సెర్చ్ చేస్తే యాహ్! చరణ్ మ్యూట్ చేస్తావా ఇఫ్ యూ డోంట్ మైండ్? యాహ్! సో, బేసిక్‌గా మీకేంటంటే ఇప్పుడు ఆర్గానిక్ హనీ నేను సెర్చ్ చేస్తే ఇక్కడ యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ద పేజెస్ ఆర్ కమింగ్ అప్. ఇవన్నీ కూడా మనకి ఇందులో మనకి ఫిల్టర్ ఉంటుందండి. ఫిల్టర్‌లోకి వెళ్లి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ ద పేజెస్ రిలేటెడ్ టు ఆర్గానిక్ హనీ అండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ హనీ రిలేటెడ్ పేజెస్ ఇవి. సో, దీస్ ఆర్ ఆల్ ద పేజెస్. లెట్స్ డూ వన్ థింగ్. సో, నేను గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేసి విల్ సీ ద పేజెస్. బై ఆర్గానిక్ హనీ ఆన్‌లైన్. నేను బై ఆర్గానిక్ హనీ ఆన్‌లైన్ అని సెర్చ్ చేశాను. ఐ కెన్ సీ అమెజాన్ అండ్ లెట్స్ సీ utmt.in అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంది. లెట్స్ గో అండ్ క్లిక్ ఆన్ ది సోషల్ మీడియా ప్రొఫైల్. నేను సోషల్ మీడియా ప్రొఫైల్స్. సో, వేర్ ఇస్ ద సోషల్ మీడియా ప్రొఫైల్స్? Why these people don't have social impact? Why these people doesn't have social icons? Okay. I think these people is not focusing on Instagram and Facebook. So maybe we'll Instagram and Facebook may focus cheyadla. We'll see other pages. I think maybe conscious food something. So this page we'll see is there any social icons they have. So it's very important to mention the social icons in the website. అంటే వెబ్సైట్లో సోషల్ ఐకాన్స్ మెన్షన్ చేయాలండి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సో పీపుల్ ఆల్సో ఫాలో యూ ఆన్ సోషల్ మీడియా బై మెన్షనింగ్ యువర్ వెబ్సైట్. అంటే బేసిక్గా మీరు సో మీ యొక్క మీ వెబ్సైట్లో ఈ సోషల్ ఐకాన్స్ మిస్ అయితే కూడా సో పీపుల్ వోంట్ బి ఫాలోయింగ్ యూ. మీ కంటెంట్ అనేది ఫాలో చేయరు. సో లుక్ ఎట్ హియర్ అండ్ కాన్షియస్ ఫుడ్ సంథింగ్. So these guys are posting the content. I think today 2nd January they have posted some content. You can see they have posted some content related to the reels and the reels post చేస్తున్నారు ఇక్కడ. So you can see. ए राजा ऑर्डर पैक कर. So something they've mentioned about that. Yeah. So it's something they are posting the contents related to this. So here you can see. सबको नमस्कार. నమస్కారములు. माझं नाव सौ वैशाली अश्विन रेड्डी. दिलीप रामदास सूर्यवंशी. నా పేరు జయశేఖర. My name is Suresh Reddy. मेरा नाम अनिता है. मैं कुपल के पल्ली का ग्राम हूँ. हमने ग्राउंडनट का एक खेती करते हैं हम लोग.
నమస్కార్ नमस्ते. నమస్కారం అండి. నమస్తే सबको नमस्कार. నమస్కారములు माझं नाव सौ वैशाली अश्विन रेड्डी. దిలీప్ రామదాస్ సూర్యవంశీ నా పేరు జయశేఖర నా పేరు నాగార్జున. మై నేమ్ ఈజ్ సురేష్ రెడ్డి. मेरा नाम अनिता है. मैं कुपल के पल्ली का ग्राम हूँ. हमने ग्राउंडनट का एक खेती करते हैं. हमने मेरे ग्रैंड पापा से हमारा जनरेशन पूरा यही है. हमने 8 साल से पूरा ऑर्गेनिक फार्मिंग का कन्वर्ट हुआ है. सेंद्रिय शेती जवळजवळ मी 5 वर्ष झाली करते. This Farmers Day, we thank all the farmers for growing not just food but also hope, sustainability and trust. నమస్కార్ नमस्ते. సో యూ ప్లీజ్ అండర్స్టాండ్ मेरे ग्रैंड पापा అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ జనరల్గా సో యూ గైస్ నీడ్ టు మెయింటైన్ ఆల్ దీస్ కంటెంట్స్. అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ కాంటెంట్స్ మీద వర్క్ చేయడం. సో డోంట్ వరీ, అంటే ఇలాంటి వీడియోస్ ఇవన్నీ షూట్ చేయడానికి వీడియో టీమ్ ఉంటారు, లేదా మనకి డిజైనింగ్ టీమ్ ఉంటారు. సో యువర్ జాబ్ ఇస్ టు వర్క్ ఆన్ ద పోస్టింగ్స్, అంటే ఈ కంటెంట్ పోస్ట్ చేయడం. Let's make millet milk it. సో మీరు ఈ కంటెంట్ పోస్ట్ చేయడం, లేదంటే మీరు ఈ వీడియోస్ని యాడ్ కింద రన్ చేయడం, లేదా ఆర్గానిక్గా రీచ్ తీసుకురావడం, ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం, ఇదంతా కూడా మీ జాబ్ ఉంటుందండి. ఓకేనా? సో ఒక సోషల్ మీడియా మార్కెటర్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఐ సెడ్ యూ నీడ్ టు మేనేజ్ ద పేజెస్. అంటే మీరు మీ యొక్క క్లయింట్ పేజెస్ అనేవి మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ లైక్ అస్, అండ్ దీస్ ఆర్ ఆల్ ద పేజెస్ ఐఎమ్ మేనేజింగ్ ఫర్ మై క్లయింట్స్. అంటే ఇప్పుడు నా క్లయింట్స్కి మేము మేనేజ్ చేసే పేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా కొన్ని పేజెస్ మా క్లయింట్ ఈ ప్రొఫైల్ కింద మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు వెంకట ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని, స్కై డెంటల్ అని, అలాగే ధీరజ్ కార్ ట్రావెల్స్, రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్, అంటే దీస్ టైప్ ఆఫ్ సో క్లయింట్స్ వీఆర్ హ్యాండ్లింగ్ అండర్ దిస్ ప్రొఫైల్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో పేజెస్ వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్. అంటే బేసిక్గా ఒక క్లయింట్ మన హ్యాండిలింగ్లో సో మనం ఏం చేస్తామంటే వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్. అంటే వాళ్ళ పేజెస్ని మనం మెయింటైన్ చేయడం, వాళ్ళ కంటెంట్ని మనం పోస్ట్ చేయడం రెగ్యులర్గా, అలాగే సోషల్ మీడియా క్యాలెండర్ క్రియేట్ చేసుకోవడం. సో బేసిక్గా సోషల్ మీడియా క్యాలెండర్ అంటే కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. సో వాట్ యూ మీన్ బై క్యాలెండర్ అంటే, బేసిక్గా క్యాలెండర్ అంటే ఏంటి? జనరల్గా మనకి క్యాలెండర్ అనేది ఎలా ఉంటుంది, లైక్ సో వీ హ్యావ్ 30 days. అంటే మన క్యాలెండర్ అనేది జనరల్లీ 30 days. మనం సింపుల్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. అంటే కొన్ని మంది 28 days ఉంటుంది, కొన్ని మంది 30 days ఉంటుంది, లేదా కొన్ని మంది 31 days ఉంటుంది. సో యూజువల్గా మనకి ఏంటంటే 365 days per year అని అనుకున్నాం. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 30 days per month. ఒక 30 days మనం తీసుకుంటే, సో బేసిక్గా ఈ క్యాలెండర్ అనేది 30 days. అంటే వాట్ వీఆర్ పోస్టింగ్, అంటే మనం ఏం పోస్ట్ చేస్తున్నాం అనేది మీరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే. సో వాట్ వీఆర్ పోస్టింగ్ అంటే మనం ఈ లాస్ట్ 30 daysలో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ పోస్టింగ్ టు ద క్లయింట్. సో మనం ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యు ఆర్ వర్కింగ్ యాజ్ అ సోషల్ మీడియా మార్కెటర్. అంటే సోషల్ మీడియా మార్కెటర్గా సో మీరు అనుకోవచ్చు, సార్ వీఆర్ డూయింగ్ ఏ మార్కెటింగ్ జాబ్, మేము ఎక్కడో ఒక రిమోట్ ఏరియాలో మేము ఒక మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాం, లేదా మేము ఒక చిన్న ఏరియాలో మా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ఇంత చేయాలా, లీడ్ జనరేషన్ కోసం మనం ఇంత వర్క్ చేయాలని అంటే డెఫినెట్లీ చేయాలండి. ఎందుకంటే ఇవాళ టాప్ బిజినెస్ పీపుల్ అంటే ఎవరైతే ఉన్నారో, సమ్ ఆఫ్ యూ ఆర్ అటెండింగ్ క్లాసెస్ హూ ఆర్ ఇన్ టు దీస్ టెక్నికల్ సర్వీసెస్. అంటే ఈ యొక్క హౌస్ అప్లయన్సెస్ రిపేర్ సర్వీసెస్ అనేవి మీరు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఆఫర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ వీడియో మ్యాటర్స్, మీ క్వాలిటీ మ్యాటర్స్, మీ యొక్క ఇన్ఫర్మేషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ అండి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే వీడియోస్ అనేవి తీయరో, మీరు ఎప్పుడైతే ఇమేజెస్, మీ యొక్క ట్రస్ట్ వర్తీనెస్ అనేది మీరు పెంచుకోరో, డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ ఏ ఛాన్స్ టు జనరేట్ ఏ లీడ్ త్రూ సోషల్ మీడియా ద్వారానే, లేదా గూగుల్ నుంచి అయితే డెఫినెట్గా మీకు లీడ్స్ అనేవి జనరేట్ అవ్వవు. ఇవాళ ఎందుకు జనాలు మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే, ద ఓన్లీ రీజన్ ఈస్ యూ హ్యావ్ టు బీ అప్డేటెడ్. అంటే రెగ్యులర్గా మీరు కంటెంట్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు ఇప్పుడు బిజినెస్ ఓనర్ అయితే ఇది ఫ్యాక్టర్. ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ ఏ బిజినెస్ ఓనర్, ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్, యూ నీడ్ టు లెర్న్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అప్లోడింగ్ యువర్ కంటెంట్ కంటిన్యూస్లీ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మనం కంటిన్యూస్గా ఎందుకు కంటెంట్ అప్లోడ్ చేయాలనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి జాన్ మంతే ఉందండి. ఈ జాన్ మంత్లో మనకి మీరు ఈ క్యాలెండర్ క్రియేట్ చేసేటప్పుడు జాన్ మంత్ ఎగ్జాంపుల్, ఈ జాన్ మంత్లో మీరు ఏం కంటెంట్ పోస్ట్ చేస్తే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ జనవరి మంత్ మన ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, సో గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ఫెస్టివల్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అకేషనల్ డేస్ ఉంటాయి, లేదంటే మనకి అబౌట్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, అంటే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే సింపుల్గా లైక్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు ఐడియా లేదు ఏం ప్రమోట్ చేయాలి ఏంటి ఎలా అన్నది అనుకుంటే,
సో ఐ టెల్ యూ దిస్ టిప్. ఈ టిప్ మీకు చెప్తాను. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. సో వీ కెన్ యూజ్ చాట్‌జీపీటీ. బేసిక్‌గా మనకి చాట్‌జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్‌గా నేను ఎలాగో మీకు ఈ వీడియో రికార్డింగ్ ఇస్తాను కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో మీరు ఇక్కడ క్లియర్‌గా సో గివ్ మీ సోషల్ మీడియా క్యాలెండర్ ఫర్ give me social media calendar for give me social media calendar for 30 days. My niche is organic honey. Also give importance to Indian festivals in the month of January. Okay, చూసారా నేను ఇక్కడ క్లియర్గా in the month of January. So give me in a Excel sheet document or you mention in a Excel sheet document. Okay, ఇలా ఇవ్వచ్చు మనం. So we got this right. సో ఇక్కడ చూడండి ఇది అప్డేట్ అవుతుంది అండ్ వీఆర్ గెటింగ్ ద క్యాలెండర్. ఇక్కడ మనం సోషల్ మీడియా క్యాలెండర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వీ గోయింగ్ టు గెట్ ద ఐడియాస్, అంటే మనకి ఇక్కడ ఐడియాస్ అనేవి జనరేట్ అవుతాయి. సో మీరు ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యూజ్ క్యాన్వా యూజ్ చేసుకుని కూడా మనం ఈ క్యాలెండర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ప్రాంప్ట్, నేను ఈ ప్రాంప్ట్స్ మీకు ఇస్తాను. ఐ షేర్ యూ ఇన్ ద గ్రూప్. నేను ఈ గ్రూప్లో మీకు ఒక ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 100 to 150 సోషల్ మీడియా ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాంప్ట్స్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఆర్గానిక్ హనీ తీసేసి సో ఐమ్ ఇన్ టు హోమ్ అప్లయన్స్ సర్వీసెస్. సో నేను ఒక హోమ్ అప్లయన్స్ సర్వీసెస్ అనుకుంటే సో యూ కెన్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్. ఓకే, సీ దిస్ ఫైల్ హ్యాస్ బీన్ డౌన్లోడెడ్. సో లుక్ ఎట్ దిస్. లుక్ ఎట్ ద కంటెంట్. చూసారా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు పోస్ట్ చేయాలి, ఏంటి ఆ పోస్ట్ టైప్ ఏంటి, సో ఆ ఇమేజ్ ఏంటి, కంప్లీట్గా మీకు వచ్చేసింది చూడండి. సో లుక్ ఎట్ హియర్ న్యూ ఇయర్ బెనిఫిట్స్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇయర్ విత్ ఆర్గానిక్ హనీ. సో న్యూ ఇయర్ బెనిఫిట్స్ వీడు ఏం పోస్ట్ చేయమంటున్నారంటే ఇక్కడ చాట్‌జీపీటీ కొన్ని సజెషన్స్ ఇచ్చింది. సో న్యూ ఇయర్ బెనిఫిట్స్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇయర్ విత్ ఆర్గానిక్ హనీ అంటే ఆర్గానిక్ ఇయర్ అంటే ఆర్గానిక్ న్యూ ఇయర్ రోజున బెనిఫిట్స్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇయర్ విత్ ఆర్గానిక్ అని అంటే మీరు న్యూ ఇయర్ రోజున ఈ ఆర్గానిక్ హనీతో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో అగైన్ యూ కెన్ ఆస్క్ చాట్‌జీపీటీ నో. మళ్ళీ నువ్వు చాట్‌జీపీటీని అడగచ్చు. ఎలా అడుగుతావు? సో యూ కెన్ మెన్షన్ దిస్. సో జస్ట్ ఎ మినిట్, యూ కెన్ మెన్షన్ దిస్. సో న్యూ ఇయర్ బెనిఫిట్స్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇయర్ విత్ ఆర్గానిక్ హనీ. సో ప్లీజ్ సజెస్ట్ me some content ideas for this poster. Right, you can ask again ChatGPT. మీరు ChatGPTని మళ్ళీ అడగచ్చు. చూసారా? So we got the ideas right. Here are some content ideas for the poster. New year benefits of starting the year with organic honey. చూసారా ఐడియాస్ వచ్చాయి. Start fresh, start sweet. So new year healthier with organic honey. Kickstart your 2025 wellness journey with nature's sweetness. సో కీ పాయింట్స్ ఆఫ్ ద పోస్టర్ చూసారా? మీరు పోస్టర్ చేస్తున్నా లేదంటే వీడియో చేస్తున్నా సో డెఫినెట్లీ యూ కెన్ డూ దిస్ అండ్ యూ కెన్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ, నేచురల్ ఎనర్జీ బూస్టర్. సో ఇట్స్ విత్ వెయిట్ మేనేజ్మెంట్, సపోర్ట్స్ బెటర్ డైజెషన్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ డీటాక్స్, వెసటైల్ ఫర్ యువర్ డైట్. సో కాల్ టు యాక్షన్, విజువల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ రిలేటెడ్ టు హౌ యూ గోనా క్రియేట్ ద పోస్టర్స్. అంటే మీరు పోస్టర్స్ క్రియేట్ చేయడానికి కానీ లేదా వీడియోస్ క్రియేట్ చేయడానికి కానీ యూ కెన్ యూజ్ ఆల్ దీస్ కంటెంట్స్. అంటే మనం చూడండి ఇక్కడ మన విత్ హ్యాష్ ట్యాగ్స్ కూడా వచ్చేసాయి మనకి. ఓకేనమ్మా? సో బేసిక్గా ఈ చాట్‌జీపీటీ రావడం వల్ల మన టైం అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఈజీగా మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ చీప్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ సంథింగ్ సో వాట్ ఇట్స్ గోయింగ్ టు అప్డేట్ ఎవ్రీ డే. డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకొని సో కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఈ డిజిటల్ వరల్డ్లో మనం చాలా అగ్రెసివ్గా పరిగెత్తచ్చు. ఎందుకంటే ఇవాళ సో జనాలు పీపుల్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారంటే పీపుల్ ఆర్ స్పెండింగ్ దే టైమ్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ గూగుల్ సర్చ్ ఇంజిన్, ఆన్ యూట్యూబ్, లేదంటే వాళ్ళు ఫేస్బుక్ వాడచ్చు, మెటా లైక్ ఇన్స్టాగ్రామ్ వాడచ్చు, వాళ్ళు వాట్సాప్ వాడచ్చు. సో ఎన్ని ప్లాట్ఫామ్స్ వాడినా కూడా పీపుల్ ఆర్ బ్రౌజింగ్ ద కాంటెంట్. అంటే ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ ద కంటెంట్. సో యు ఆర్ ద వన్ టు పోస్ట్ దట్ కంటెంట్. అంటే
ఇవాళ ఈ కంటెంట్ పోస్ట్ చేశారు అంటే సమ్ డిజిటల్ మార్కెటర్ ఈస్ బిహైండ్, సమ్ కంటెంట్ మేనేజర్ ఈస్ బిహైండ్. ఓకేనా? ఒక డిజిటల్ మార్కెటర్ బిహైండ్ ఉంటాడు, ఒక కంటెంట్ మేనేజర్ బిహైండ్ ఉంటాడు, ఒక సోషల్ మీడియా మార్కెటర్ బిహైండ్ ఉంటాడండి. అంటే చూడండి, సో సంథింగ్ లైక్ దెర్ ఇస్ ఎ కంపెనీ క్యాబ్ బజార్ ఈస్ ప్రమోటింగ్ హిస్ కంటెంట్. చూసారా? సో బుక్ టాక్సీ ఫర్ శ్రీశైలం రౌండ్ ట్రిప్ ఆర్ వన్ వే డ్రాప్ ఎట్ బెస్ట్ ప్రైస్. చూడండి, సో వీళ్ళు ఒక యాడ్ ఒకటి రన్ చేశారు. చూసారు? దిస్ ఈస్ అ స్పాన్సర్డ్ యాడ్. సో దిస్ ఈస్ అ పోస్టర్ డిజైన్డ్ బై ఏ డిజిటల్ మార్కెటర్ ఆర్ ఎ గ్రాఫిక్ డిజైనర్. అలాగే దిస్ యాడ్ రన్ బై డిజిటల్ మార్కెటర్. ఈ యాడ్ ఏదైతే ఉందో డిజిటల్ మార్కెటర్ రన్ చేశాడు. అలాగే చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ యూ కెన్ సీ వెన్ వీఆర్ స్క్రోలింగ్ ఇట్. అంటే బేసిక్గా మనం స్క్రోల్ చేస్తుంటే యూ కెన్ సీ ఆల్ దీస్ కంటెంట్స్ విచ్ ఆర్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాలో రెగ్యులర్గా కంటెంట్స్ అనేవి పోస్ట్ అవుతుంటాయి. సో దిస్ వన్ యూ కెన్ సీ దిస్ ఈస్ ఆల్సో అన్ యాడ్. సో కృష్ణా మిల్క్ ఆన్ సంథింగ్, ఇది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అండ్ ఐ క్లిక్డ్ ఆన్ దిస్ అడ్వర్టైజ్మెంట్, ఇట్ జస్ట్ రీడైరెక్ట్ టు వెబ్సైట్. ఇది ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది. సో కమింగ్ క్లాసెస్లో నేను మీతో డిస్కస్ చేస్తాను హౌ టు క్రియేట్ ఆల్ దీస్ క్యాంపెయిన్స్. అంటే ఈ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం రీడైరెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం క్యాంపెయిన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. సో ఐ డన్ విత్ మై సెషన్ టుడే. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ జస్ట్ మీకు ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది ఓన్లీ కంటెంట్ ఇంపార్టెన్స్, కంటెంట్ క్యాలెండర్ గురించి చెప్పాను. సో జనరల్గా మీరు ఏంటంటే ఇదే క్లాస్ మనకి రేపు కంటిన్యూ అవుతుంది. లైక్ అబౌట్ సోషల్ మీడియా క్యాలెండర్, మనం ఈ క్యాన్వా యూస్ చేసుకొని మనం ఎలా పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు, మైనర్ చేంజెస్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ వాంట్ యూ టు ఇంటరాక్ట్. అంటే బేసిక్గా మీరు ఇంటరాక్ట్ అవ్వాలండి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఇంటరాక్ట్ విత్ అస్, అంటే మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే, సో ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ గివ్ యూ బెటర్ సెషన్స్ ఫర్ యూ. సో బెటర్ సెషన్స్ ఇవ్వలేను నేను. సో మీరు పేజ్ క్రియేట్ చేయండి. ఇవాళ చెప్పిన క్లాస్ కూడా నేను మీకు మెయిల్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో మొత్తం వాచ్ చేయండి. సో తర్వాత మనం ఏంటంటే టుమారో, సో వి గోయింగ్ టు టాక్ అబౌట్ క్యాన్వా. మనం రేపటి సెషన్లో మనం ఏం చేద్దామంటే క్యాన్వా గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ క్యాన్వా గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకి ఇక్కడ చూడండి, వీఆర్ వర్కింగ్ విత్ ద క్లయింట్స్. సో వీ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ ఫర్ అవర్ క్లయింట్స్. అంటే మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అయితే మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం క్యాన్వాలో. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బీ హ్యాపెన్ త్రూ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మీరు క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు, లేదా ఫోటోషాప్లో డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే వీ కెన్ ఎడిట్ త్రూ ప్రీమియం. అంటే ప్రీమియం ప్రో ఇలాంటి టూల్స్లో కూడా మీరు వీడియోస్ అలాంటివి ఎడిట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం టుమారో విల్ లెర్న్ హౌ టు క్రియేట్ ఎ పోస్టర్. అంటే ఒక పోస్టర్ ఎలా డిజైన్ చేయాలనేది మన టుమారోస్ క్లాస్. సో టుమారో ఐ టాక్ అబౌట్ ఓన్లీ క్యాన్వా అండ్ ఆల్సో ఐ టాక్ అబౌట్ కాంటెంట్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడతాను. సో మీరేం చేయాలంటే ఇవాళ, సో మీరందరూ కూడా ఏంటంటే యూ గైస్ నీడ్ టు క్రియేట్ సమ్ ఫేస్బుక్ పేజెస్ బై యూజింగ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్. అంటే సో మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ యూస్ చేసుకు